దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ईश्वरको पवित्र नामକୁ धन्यवाद देवछि। మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నా. प्रभु जीशुଙ୍କ नामରେ तुम ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେଉଅଛି। రండి, ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ଏ ସକାଳ ସମୟରେ ଆମେ କିଛି ସମୟ ବାକ୍ୟ ଧ୍ୟାନ କରିବା। దేశం యొక్క క్షేమమే మన క్షేమం. ଦେଶର ଭଲ ହିଁ ଆମର ଭଲ। దేశ క్షేమమే మన క్షేమం. ଦେଶର ଭଲ ହିଁ ଦେଖିଲେ ହିଁ ଆମର ଭଲ ହବ। ఇర్మియా గ్రంథం 29:7 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము जिरिमिया 29 पर्वर 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 7 పదట ଆମେ ପାଠ କରିବା। నేను మిమ్మును క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. హల్లెలూయా, హల్లెలూయా. పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి అని ఉంది. ଏଠାରେ ଲେଖା ଅଛି ନଗର ପାଇଁ ଶାନ୍ତି, ନଗରର ଶାନ୍ତି ପାଇଁ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କର। మన దేశము కోసం, మన రాష్ట్రాల కోసం, మన ఉంటున్న ప్రాంతాలు పట్టణాల కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ଆମ ଦେଶ ପାଇଁ ଆଉ ନଗର ପାଇଁ ଆଉ ଆମେ ଯୋଉଠି ରହୁଛୁ ପ୍ରାନ୍ତ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବା ଆମ ପାଇଁ ସେ ବାକ୍ୟରେ ଲେଖା ଅଛି। దేశ క్షేమమే మీ క్షేమం అని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. ଦେଶର ଶାନ୍ତିରେ ହିଁ ଆମର ଶାନ୍ତି ମିଳେ। మన భారతదేశం కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ଆମ ଭାରତ ଦେଶ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବା ଆମ ଉପରେ ସେ ବାଧ୍ୟତା ଅଛି। ఈ దినాన్ని మనం భారతదేశంలో ఈ భూమి మీద ఇంత స్వేచ్ఛగా మనం ఉంటున్నామంటే, ଆଜି ଆମ ଦେଶରେ ଏତେ ସ୍ୱଚ୍ଛ ରୂପରେ ଆମେ ରହିପାରୁଛୁ ମାନେ మన దేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మంది ఎన్నో త్యాగాలు చేశారు. ଆମ ଦେଶ ସ୍ୱତନ୍ତ୍ର ନିମନ୍ତେ ଅନେକ ଲୋକମାନେ ତାଙ୍କ ପ୍ରାଣ ଦେଇ ଅଛନ୍ତି। మరి అనేక మంది వారి ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ଅନେକ ଲୋକମାନେ ତାଙ୍କ ପ୍ରାଣ ତ୍ୟାଗ ମଧ୍ୟ ଦେଇ ଅଛନ୍ତି। కాబట్టి ఈ దేశం పట్ల మనం ఒక బాధ్యతను, లేదంటే దేశం పట్ల ఒక భక్తిని మనం కలిగి ఉండాలి. ସେଥିପାଇଁ ଏ ଦେଶ ନିମନ୍ତେ ଆମେ ଗୋଟେ ଭାର ନେଇକି ଆଉ ତାହା ପ୍ରତି ଭକ୍ତିରେ ଆମେ ବଞ୍ଚିବା। మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో మన దేశాన్ని కూడా మనం అంతగా ప్రేమించాలి. ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଯେତେ ପ୍ରେମ କରୁଅଛୁ ସେତେ ପ୍ରେମ ଆମ ଦେଶକୁ ମଧ୍ୟ କରିବାକୁ మనం దేవుని పట్ల ఎంత భయము భక్తి మనం కలిగి ఉంటామో మన దేశం పట్ల కూడా దేశభక్తిని మనం అంత కలిగి ఉండాలి. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଯେତେ ପ୍ରେମ ଆଉ ଭକ୍ତି ଅଛି ଆମ ଦେଶ ନିମନ୍ତେ ମଧ୍ୟ ସେ ପ୍ରକାର ପ୍ରେମ ଆଉ ଭକ୍ତି ରହିବାର ଅଛି। మన దేశం యొక్క పేరు బైబిల్ గ్రంథములో 2 సార్లు రాయబడి ఉన్నది. ଆମର ଦେଶର ବିଷୟ ବାଇବେଲରେ 2 ଥର ଲେଖା ଅଛି। మన దేశము పేరు కేవలము బైబిల్ గ్రంథములోనే కాదు, దేవుని యొక్క రాజ్యములో కూడా రాయబడాలి. ସେ କେବଳ ଏଇ ବାଇବେଲ ଗ୍ରନ୍ଥରେ ନୁହେଁ, ଆମ ଈଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟରେ ମଧ୍ୟ ଆମ ଦେଶର ନାଁ ଲେଖା ଯିବା। మన దేశము ఒక ప్రజాస్వామ్యం కలిగిన దేశము. ଆମ ଦେଶ ଗୋଟେ ଗଣତନ୍ତ୍ର ଦେଶ ଅଟେ। అందుకే దేవుడు అంటున్నాడు, మీ ఆ పట్టణం యొక్క క్షేమము కోరి మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రార్థన చేయండి। ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ ଲେଖା ଅଛି, ସେ ନଗରର ଶାନ୍ତି ଚେଷ୍ଟା ନିମନ୍ତେ ତୁମେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କର। ఏ దేశము క్షేమము కలిగి ఉంటుందో, ଯେଉଁ ଦେଶରେ ଶାନ୍ତି ଥାଏ, ఏ రాష్ట్రము క్షేమము కలిగి ఉంటుందో, ଯେଉଁ ରାଷ୍ଟ୍ରରେ ଶାନ୍ତି ଥାଏ, ఏ పట్టణము క్షేమము కలిగి ఉంటుందో, ଯେଉଁ ପ୍ରାନ୍ତରେ ଶାନ୍ତି ଥାଏ, ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ పట్టణంలో నివాసము చేస్తున్న ప్రజలు కూడా క్షేమాన్ని కలిగి ఉంటారు। ସେ ଦେଶରେ ଆଉ ସେ ନଗର ଆଉ ପ୍ରାନ୍ତରେ ଯୋଉ ଲୋକମାନେ ରହୁଅଛନ୍ତି ସେମାନେ ମଧ୍ୟ ଶାନ୍ତିରେ ରହିପାରିବେ। 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 వచనం మనం చూస్తున్నట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 వచనం, ద్వితీయ వివరణి, నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి
తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఒక వాక్యం అంటుంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଅଛି, నా పేరు పెట్టబడిన నా జనులు, ମୋ ନାମ ଡକା ଯାଇଥିବା ମୋ ଲୋକମାନେ, నా పేరు పెట్టబడిన నా ప్రజలు ମୋର ଗୋଷ୍ଠୀ ମାନେ ఏం చేయాలంట? କଣ କରିବେ? తమ్మును తామును తగ్గించుకొని ସେ ନିଜକୁ ନତ କରିକି దేవుని దగ్గరికి వచ్చి ଈଶ୍ୱରଙ୍କ ଠାକୁ ଆସିକି దేవుని వెదకి ଈଶ୍ୱରଙ୍କୁ ଖୋଜି దేవుని ఎదుట ప్రార్థించి ତାହାଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା చెడు କରି మార్గములను విడిచిపెట్టి ଖରାପ ରାସ୍ତାକୁ ତ୍ୟାଗ କରିକି ఆ విధంగా మనం ఉన్నప్పుడు ସେଇ ପ୍ରକାର ଯଦି ଆମେମାନେ ରହିବା, ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థనలు విని ସ୍ୱର୍ଗରେ ଥିବା ଈଶ୍ୱର ଆମ ପ୍ରାର୍ଥନା ଶୁଣିବେ, వారి పాపములను క్షమించి ସେମାନଙ୍କ ପାପ କ୍ଷମା କରିକି వారు దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడంట. ତାହାଙ୍କର ଦେଶ ସେ ରକ୍ଷା କରିବେ ଆଉ ସୁସ୍ଥ ఆ କରିବେ। దేశమును దేవుడు బాగు చేస్తాడంట. ସେ ଦେଶକୁ ସେ ସୁସ୍ଥ କରିବେ, ఆ దేశాన్ని దేవుడు రక్షించుకుంటాడంట. ତାହାକୁ ସେ ପରିତ୍ରାଣ କରିବେ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరికి వస్తున్న మనము ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଆସୁଥିବା ଆମେ దేవుని ఒక వాక్యం అంటుంది, నా యొద్దకు మీరు రండి. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଛି, ମୋ ନିକଟକୁ ତୁମେ ଆସ। ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండଳୀ, ఆదివారం అయ్యేసరికి అందరికన్నా ముందు ఎవరు వస్తారో తెలుసా? దేవుని మందిరానికి ରବିବାର ହେଲା ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ କିଏ ଆଗେ ଆସନ୍ତି? ప్రభువే ముందు దిగి వస్తాడు. ଈଶ୍ୱର ଉପସ୍ଥିତି ହିଁ ଆଗେ ଆସେ। ప్రభు సమూహమే ముందు వస్తుంది. ତାହାଙ୍କ ସମୂହ ଗୋଷ୍ଠୀ ହିଁ ଆଗେ ప్రభు ଆସେ। యొక్క సన్నిధే ముందు వస్తుంది. ତାହାଙ୍କ ଉପସ୍ଥିତି ଆଗେ ଆସେ। ఆకాశమందున్న దేవుడు ସ୍ୱର୍ଗରେ ଥିବା ସେ ଈଶ୍ୱର మనతో కలిసి ఆరాధించాలని, ଆମ సହିତ ମିଶିକି ଆରାଧନା మనం କରିବା। ఆరాధన చేస్తే ఆరాధనకి మైమర్చిపోవాలని ଆମେ ଆରାଧନା କଲେ ସେ ଆରାଧନା ଶୁଣିବେ। దేవుడే ముందు మన మధ్యలోనికి దిగి వస్తున్నాడు. ଈଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତି ହିଁ ଆଗେ ଆମ ମନ୍ଦିର ମଧ୍ୟକୁ ଆସେ। దేవుని ఒక వాక్యం అంటుంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ నా କହୁଛି, పేరు పెట్టబడిన నా ప్రజలారా, ମୋ ନାଁ ଡକା ଯାଇଥିବା ମୋ ଗୋଷ୍ଠୀ ମାନେ మీరు మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి, ତୁମେ ତୁମର ଖରାପ ବାଟକୁ ଘୃଣା କର, మిమ్మల్ని మీరు తగ్గించుకునండి. ନିଜକୁ ତୁମେ ନତ କର। మీరు ప్రార్థన అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ସେତେବେଳେ ତୁମେ ପ୍ରାର୍ଥନା କରିବ, ఆకాశమందున నేను మీ ప్రార్థనలు విని ଆକାଶ ସ୍ୱର୍ଗରେ ଥିବା ମୁଁ ତୁମ ପ୍ରାର୍ଥନା నీ ଶୁଣିବି। దేశ ప్రజల యొక్క పాపాన్ని క్షమించి ତୁମ ଦେଶର ସେ ଲୋକମାନଙ୍କ ପାପ କ୍ଷମା କରିକି నీ దేశాన్ని నేను రక్షించుకుంటాను, ତୁମ ଦେଶକୁ ମୁଁ ପରିତ୍ରାଣ నీ ଦେବି, దేశాన్ని నేను కాపాడుకుంటాను, ତୁମ ଦେଶକୁ ମୁଁ ରକ୍ଷା నీ କରିବି। దేశంలో ఉన్న ప్రజలు నేను దీవిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ସେ ଦେଶରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ମୁଁ ଆଶୀର୍ବାଦ କରିବି ବୋଲି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଜଣାଉଛି। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, దేశము పట్ల ప్రతి క్రైస్తవుడు ఒక బాధ్యత కలిగి ఉండాలి. ଦେଶ ପ୍ରତି ସମସ୍ତ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିଥିବା ସନ୍ତାନ ମାନେ ଗୋଟେ ଭାର ନେଇକି ରହିବାର ଅଛି। దేశాన్ని ఎప్పుడు కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. ଦେଶକୁ ସବୁବେଳେ ଆମେ ପ୍ରେମ మన କରୁଥିବା। దేశము క్షేమముగా ఉంటేనే ఆ దేశములో నివాసం చేస్తున్న మనకి క్షేమము కలుగుతుంది. ଆମ ଦେଶରେ ଯଦି ଶାନ୍ତି ଥିବ ତାହେଲେ ହିଁ ଆମେ ସେଠାରେ ରହୁଛୁ, ଆମେ ମଧ୍ୟ ଶାନ୍ତିରେ ରହିପାରିବୁ। ప్రపంచంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు. ଦେଶ ମାନଙ୍କରେ ପରିସ୍ଥିତି କିଛି ଭଲ ନାହିଁ। ఎక్కడ చూసినా యుద్ధాలే, ଯୋଉଠି ଦେଖିଲେ ଯୁଦ୍ଧ, ఎక్కడ చూసినా వరదలు భూకంపాలే, ଯୋଉଠି ଦେଖିଲେ ବନ୍ୟା ଭୂମିକମ୍ପ, ఎక్కడ చూసినా కరువులే. ଯୋଉଠି ଦେଖିଲେ ଅଭାବ। ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశమైనా సరే కొంచెం ఆ మాత్రం శాంతి సమాధానం కలిగి క్షేమం కలిగి ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే. ଆଜି ଏଇ ଜଗତ ସବୁଠାରେ ଯଦି କୋଉ ଦେଶ ଭଲରେ ଅଛି ଶାନ୍ତିରେ ମାନେ ସେଇଟା ହଉଛି ଭାରତ ଦେଶ। ఈ భారతదేశం అనే నేల మీద దేవుడు మనల్ని జన్మింప చేసినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ଏ ଭାରତ ଦେଶରେ ଆମେ ମାନେ ଜନ୍ମ ହେଇଛୁ, ତାହାକୁ ନେଇକି ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଉଅଛୁ। దేవుని ఒక వాక్యం అంటుంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଛି, మీ చెడుతనములు మీరు విడిచిపెట్టండి, ତୁମ ଖରାପ ବାଟକୁ ଅଧର୍ମ ବାଟକୁ ତୁମେ ତ୍ୟାଗ ఆకాశము କର। నుండి నేను వారి ప్రార్థన వింటున్నాను, ସ୍ୱର୍ଗରୁ ମୁଁ ସେମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା వారి ଶୁଣୁଅଛି, పాపములను నేను క్షమిస్తున్నాను. ସେ ତାହାଙ୍କ ପାପ କ୍ଷମା କରାଯାଉଅଛି। మొదటి పేతురు పత్రిక 2:17 ఒకసారి మనం చూసుకుందాం. ପ୍ରଥମ ପିତର 2:17 ଦେଖିବା। మొదటి పేతురు పత్రిక 2:17 చదువుతున్నాను చూడండి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి,
రాజును సన్మానించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందంట? అందరినీ సన్మానించాలంట. మనం ଆମେ ସମସ୍ତଙ୍କୁ ସମାଧାନ କରିବାକୁ ପଡିବ, అందరినీ సన్మానించాలంట. ସମସ୍ତଙ୍କୁ ସମାଦର କର, సహోదరులను ప్రేమించాలంట. ଭାଇ ମାନଙ୍କୁ ప్రేమ କର. అందుకే చిన్నపిల్లలకి స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి అంటారు, భారతదేశం నా దేశం, ఇండియా ఇస్ మై, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ కూడా నా సహోదరులని వారు ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు స్కూల్ పిల్లల చేత. ସ୍କୁଲରେ ମଧ୍ୟ ସେ ଛୋଟ ପିଲାମାନଙ୍କୁ ଶିଖାଯାଏ ଭାରତ ଆମର ଦେଶ, ଆଉ ସେଠାରେ ଥିବା ସମସ୍ତ ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କୁ ପ୍ରେମ କରିବା. అందుకే మనం ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి. ଆମେ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରେମ କରିବାକୁ ପଡିବ. దేవుడు మనకు నేర్పించింది అదే. ଈଶ୍ୱର ଆମକୁ ତାହା ହିଁ ଶିଖେଇଅଛି. మీరు ప్రేమను కలిగి ఉండండి. ତୁମେ ପ୍ରେମ କରିକି ରୁହ. ఎలా ప్రేమించాలి మన సహోదరులను? ଭାଇ ମାନଙ୍କୁ କୋଉ ପ୍ରକାର ପ୍ରେମ କରିବା? నిన్ను వలే, ନିଜ ପରିକା. నీకు నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, ତୁମେ ନିଜକୁ ଯୋଉ ପ୍ରକାର ଭଲ ପାଉଅଛ, నీకు నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ନିଜକୁ ଯୋଉ ପ୍ରକାର ପ୍ରେମ କରୁଅଛ, అదే ప్రేమ ఇతరుల పట్ల, నీ సహోదరుల పట్ల కూడా నువ్వు కనపరచాలని వాక్యం తెలియజేస్తుంది. ସେଇ ପ୍ରେମ ତୁମ ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କ ପ୍ରତି ତାହା ଦେଖେଇବାର ଅଛି. దేవునికి భయపడండి, ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କର, రాజును సన్మానించుడి. ଆଉ ରାଜା ମାନଙ୍କୁ ସମାଦର କର. మన నాయకులను మనం సన్మానించాలి. ଅଧିକାରରେ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ତାହାଙ୍କୁ ସମାଧାନ କରିବା. నాయకులకు అధికారులకు లోబడమని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ଆମେ ଦେଶରେ ଥିବା ଅଧିକାରୀ ଆଉ ନାୟକ ମାନଙ୍କୁ ଆମେ ତାଙ୍କ ସମାଧାନ କରିବା, ତାହା ହଉଛି ବାକ୍ୟରେ ଲେଖା ଅଛି. అధికారములో ప్రభుత్వములో ఎవరు ఉన్నప్పటికీ కూడా ଅଧିକାରରେ ଯିଏ ମଧ୍ୟ ଥାନ୍ତି వారికి మనం లోబడాలి. ତାହାଙ୍କୁ ଆମେ ଭସୀଭୂତ ହେବା. ఆ శాసనములకు మనం లోబడాలి. ସେ ଯୋଉ ରୁଲ୍ସ ଅଛି ତାହାକୁ ଆମେ ଅନୁଗମନ କରିବା. ఆ దేశపు రాజ్యాంగానికి మనం లోబడాలి. ସେ ଦେଶରେ ଯାହା ବି ହୁଏ ତାହାକୁ ଆମକୁ ଭସୀଭୂତ ప్రభు ହେବାକୁ మనకు అది నేర్పించాడు. ଈଶ୍ୱର ତାହା କହୁଅଛନ୍ତି. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଛି, మీరు అందరిని సన్మానించండి, ତୁମେ ସମସ୍ତଙ୍କୁ ସମାଦର କର, మీ సహోదరులను ప్రేమించండి, ଭାଇ ମାନଙ୍କୁ ପ୍ରେମ କର, మీ దేవునికి మీరు భయపడండి, ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କର, రాజును సన్మానించండి. ରାଜାଙ୍କୁ ସମାଦର ఒకప్పుడు କର. రాజులు అధికారాన్ని, రాజ్య పరిపాలన చేసేవాళ్ళు. ଦିନେ ଥିଲା ରାଜା ମାନେ ଦେଶକୁ ଚଳଉଥିଲେ. మన భారతదేశము రాజుల చేత పరిపాలించేది కాదు. ଆମ ଭାରତ ଦେଶ ରାଜା ମାନଙ୍କ ଦ୍ଵାରା ଚାଳିତ ନୁହେଁ. మనం ఎవరినైతే వెన్నుకుంటున్నామో, ଆମେ ଯାହାକୁ ଜିତଉଅଛୁ, ఏ నాయకుడినైతే మనం కోరుకుంటున్నామో, ଯେଉଁ ନାୟକକୁ ଅଧିକାରଙ୍କୁ ଆମେ ఆ ଚାହୁଁଅଛୁ, నాయకులకు మనం లోబడి ఉండాలి. ତାହାଙ୍କୁ ଆମେ ଭସୀଭୂତ ହବାକୁ ପଡିବ. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ସେ ଯୋଉ ପାର୍ଟିରେ ହଉ ମଧ୍ୟ వారు ఒక అధికారంలో ఉన్నప్పుడు వారికి మనం భయపడాల్సిన బాధ్యత, అవసరత మనకుంది. ସେ ଯେତେବେଳେ ଅଧିକାରରେ ଥିବେ ଆଉ ତାଙ୍କ ଶାସନକୁ ଆମକୁ ଭସୀଭୂତ ହବାକୁ ବାଇବେଲ କହୁଛି. ఎందుకంటే తీతు పత్రిక 3:1 మనం చూస్తున్నట్లయితే నాయకులకు, అధిపతులకు, అధికారులకు మీరు లోబడి ఉండండి అని వాక్యం తెలియజేస్తుంది. କାରଣ ତୀତ ପତ୍ରିକାରେ ଲେଖା ଅଛି, ଆଉ ଅଧିକାରୀ ମାନଙ୍କୁ, ନାୟକ ମାନଙ୍କୁ ତୁମେ ଭସୀଭୂତ ହୁଅ ଆଉ ତାଙ୍କ ଶାସନ ପାଳନ କର. నాయకులను సన్మానించుడని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మన సంఘానికి ఏ నాయకుడు వచ్చినా సరే మనం సన్మానించి మనం పంపిస్తున్నాం. ବାଇବେଲରେ ଲେଖା ଅଛି, ରାଜା ମାନଙ୍କୁ, ଅଧିକାରୀ ମାନଙ୍କୁ ତୁମେ ସମାଦର କର ବୋଲି. ସେଥିପାଇଁ ଆମ ମଣ୍ଡଳୀକୁ ଯିଏ ମଧ୍ୟ ଆସନ୍ତି ଆମେ ତାଙ୍କୁ ସମାଦର କରିକି ପଠାଉ. సన్మానించి మనం పంపిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడుతున్నాం అని అర్థం. ଆମେ ସମାଦର କରିକି କରୁଛୁ ମାନେ ତା ମାନେ ହଉଛି ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଆମେ ଭସୀଭୂତ ହେଉଛୁ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 2:1-2 మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక ପ୍ରଥମ ତିମୋତି 2:1 చూడండి. ଦ୍ୱିତୀୟ ପର୍ବର ପ୍ରଥମ 1-2. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని హెచ్చరిస్తున్నాడు పౌలు ఇక్కడ?
తిమోతికి రాస్తున్నాడు, తన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. తిమోతి సంఘానికి చెప్పాలి. అంటే పౌలు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనము సంపూర్ణ భక్తియు నెమ్మది సుఖముగా బ్రతుకు నిమిత్తం మనం ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశంలో మనం సుఖముగా ఉండాలన్నా, లేదంటే ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ ప్రాంతంలో శాంతి సమాధానం నెమ్మది కలిగి మనం సుఖముగా ఉండాలి అంటే ఏం చేయాలంట? ముఖ్యముగా మనుషులందరి కొరకంట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థనలు చెయ్యాలంట. ଆମେ ଯେଉଁ ଦେଶରେ ଆଉ ଯେଉଁ ପ୍ରାନ୍ତରେ ରହୁଅଛୁ, ଯଦି ସେଠାରେ ଆମେ ସେ ଦେଶର ଶାନ୍ତି ପାଇବାକୁ ହେଲେ ଆମେ ସେଠାରେ ରହୁଛୁ ବୋଲି ଆମକୁ ସେମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ପଡିବ। రాజుల కొరకు, రాజులు అంటే నేను చెప్పాను మనకు పరిపాలిస్తున్న మన నాయకుల కొరకు, ରାଜ୍ୟମାନଙ୍କ ପାଇଁ ତା ମାନେ ହଉଛି ଆମକୁ ଯୋଉ ଅଧିକାରରେ ଅଛନ୍ତି ଆମ ଦେଶରେ ସେମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। అధికారుల కొరకు ଅଧିକାରୀ ମାନଙ୍କୁ ఏం చేయాలంట? విజ్ఞాపనలు చేయాలంట, ସେମାନଙ୍କ ପାଇଁ ଆମକୁ ବିଳାପ କରିକି ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ପଡିବ, ప్రార్థనలు చేయాలంట, ପ୍ରାର୍ଥନା କରିବାକୁ, దేవుని దగ్గర యాచించాలంటే యాచనలు చేయాలి, అడగాలంట, ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଆମକୁ ମାଗିବାକୁ ପଡିବ, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలంట, ଆଉ ସ୍ତୁତି ଗାନ କରିବାକୁ ପଡିବ। ఏంటి ఇలా చేస్తే ఏంటి? ଏମିତି କଲେ କଣ ହବ? 3వ వచనం, ఇది మంచిది. హల్లెలూయా. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. ఏంటి దేవుని దృష్టికి అనుకూలమైనది? ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିକୁ କଣ ଭଲ, ఏంటి మనకు మంచిది? କଣ ଆମ ପାଇଁ ଉଚିତ ଅଟେ? మనుషుల కొరకు ప్రార్థన చేయడము దేవునికి అనుకూలమైనది. ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବା ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ଉଚିତ ବିଷୟ ଅଟେ। నాయకుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయడం అనేది దేవుని దృష్టికి అనుకూలమైనది। ଶାସନକର୍ତ୍ତା ନିମନ୍ତେ ଅଧିକାର ଥିବା ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ହିଁ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଉଚିତ ଅଟେ। అంటే నువ్వు ఏ రోజైతే నీ దేశం కోసం, నీ ప్రజల కోసం, నాయకుల కోసం నువ్వు దేవుని సన్నిధానంలో, దేవుని పాదముల యొద్ద నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ దినము నువ్వు దేవుని దృష్టికి అనుకూలమైనది నువ్వు చేసినట్టు లెక్క। ତୁମେ ଯୋଉ ଦିନ ଦେଶ ପାଇଁ ଆଉ ସେ ଶାସନକର୍ତ୍ତା ନିମନ୍ତେ ଅଧିକାରୀ ନିମନ୍ତେ ତୁମେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛ, ସେଇ ଦିନ ତୁମେ ଉଚିତ ପ୍ରାର୍ଥନା କରୁଅଛ। మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో మనము ఎలా జీవించగలుగుతామంటే సుఖముగా నెమ్మదిగా మనము జీవించగలుగుతాం। ଆମେ ପ୍ରାର୍ଥନା କଲେ ହିଁ ସେ ଦେଶରେ ଆମେ ଶାନ୍ତିରେ ରହିପାରିବା। ఇప్పుడు ఒక దేశం అంతా అల్లకొల్లంతో ఉందనుకోండి, మనం శాంతిగా ఉండగలమా? ଯଦି ସେ ଦେଶରେ ଅଶାନ୍ତି ଯଦି ଅଛି ତାହେଲେ ଆମେ ଶାନ୍ତିରେ ରହିପାରିବା କି? ఒక దేశము ఆర్థికంగా నష్టపోయింది అనుకోండి, మనము సుఖంగా ఉండగలమా? ଯଦି ଗୋଟେ ଦେଶ ଆର୍ଥିକ ଭାବରେ ଅଭାବ ଯଦି ଅଛି ତାହେଲେ ଆମେ ଶାନ୍ତିରେ ରହିପାରିବା କି? ఒక దేశము నష్టపోయినప్పుడు ఆ నష్టం ఆ దేశంలో ఉన్న ప్రజల మీద కూడా భారము పడుతుంది। ଗୋଟେ ଦେଶ ଅଭାବରେ ଥିଲେ କି କଷ୍ଟରେ ଅଶାନ୍ତିରେ ଥିଲେ ତାର ପ୍ରଭାବ ଲୋକମାନଙ୍କ ଉପରେ ମଧ୍ୟ ପଡେ। కాబట్టి దేశం పట్ల బాధ్యత, దేశం పట్ల భక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా తన దేశ క్షేమము కోసం దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తాడు। ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଯାହାକୁ ପ୍ରେମ ଓ ଭକ୍ତି ଥାଏ ସେ ସବୁଦିନ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଦେଶ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବ। కాబట్టి దేశ క్షేమాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి। ସେଥିପାଇଁ ଦେଶର ଶାନ୍ତି ନିମନ୍ତେ ଆମେ ସବୁବେଳେ ପ୍ରାର୍ଥନା କରିବା। అది మనకి మంచిది, ତାହା ଉଚିତ ଅଟେ, అది దేవుని దృష్టికి అనుకూలమైనది। ତାହା ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିକୁ ଉଚିତ ବିଷୟ ଅଟେ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। అందుకే చూడండి, యెజ్రా గ్రంథం 8:21 వచనం మనం చదువుకుందాం। యెజ్రా గ్రంథం ఎజ్రా పుస్తక 8:21 చూడండి। 8 ଆଉ 21 ପଦ ଦେଖିବା। అక్కడ యెజ్రా అనే భక్తుడు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం। అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహాహ నది దగ్గర ఉపవాసం ఉండుడని
ప్రకటించి తిని. హల్లెలూయా. హల్లెలూయా. ఎజ్రా భక్తుడు అంటున్నాడు ఏంటంట, దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకున్నాం, ଈଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ଆମେ ଦୁଃଖ ଦେଇଅଛୁ। మాకును మా చిన్నవారికిని, ଆମେମାନେ ଆମର ସାନ ମାନଙ୍କୁ, మా ఆస్తికిని ଆମର ସମ୍ପତ୍ତିକୁ శుభ ప్రయాణము కలుగునట్లుగా ଆମେ ସୁଖରେ ରହିବାକୁ దేవుణ్ణి వేడుకున్నారంట. ଈଶ୍ୱରଙ୍କୁ ବିନତି କଲେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. హల్లెలూయా. ఎజ్రా భక్తుడు చేస్తున్న ప్రార్థన ఒకసారి చూడండి. ଏଜ୍ରା ଭକ୍ତ ଯେଉଁ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି ତାହା ଆମେ ଦେଖିବା। దేవుని సన్నిధిలో వారిని వారు దుఃఖపరుచుకున్నారంట. ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରରେ ସେ ନିଜକୁ ଦୁଃଖିତ କଲେ। దేవుని సన్నిధిలో వారు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ଈଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତିରେ ସେମାନେ ରହିକି ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି। ఎందుకు? అయ్యా మీరు మాకు తోడుగా ఉండాలి, କଣ ପାଇଁ ତୁମେ ଆମ ସହିତ ରହିବାର ଅଛି? మా చిన్నవారికి నువ్వు తోడుగా ఉండాలి, ଆମ ସାନ ମାନଙ୍କୁ ତୁମେ ସହାୟତା ଦିଅ, మా ప్రయాణము శుభ ప్రయాణము మాకు కలగాలి, ଆମର ଯୋଉ ଯିବାର ରାସ୍ତା ଅଛି ସେଥିରେ ଶୁଭ ହେବାର ଅଛି। ఆయనను వేడుకుంటున్నారంట. ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ବିନତି କରୁଅଛନ୍ତି। హల్లెలూయా. ఈ విధంగా దేవుని సన్నిధానంలో వారు ప్రజల కోసం, వారి దేశము కోసం విజ్ఞాపన చేసిన అనేక భక్తులు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ଏହି ପ୍ରକାର ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଅନେକ ଭକ୍ତ ମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଆଉ ଦେଶ ନିମନ୍ତେ। ప్రాకారములు పడగొట్టబడాయి, ప్రాకారం కాల్చబడ్డాయి అని మరి నెహెమ్యా తెలుసుకున్నప్పుడు నెహెమ్యా కూడా దుఃఖముతో ఏడ్చుచు కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం। ଆଉ ନେହେମିଆ ଭକ୍ତ ମଧ୍ୟ ଯେବେ ଜାଣିଲେ ପ୍ରାନ୍ତ ଗୁଡିକ ଗଡା ଗଲା ଆଉ ପଡିଗଲା ବୋଲି ସେ ଦୁଃଖରେ ରହିକି ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରିଅଛନ୍ତି ତାହା ଆମେ ଦେଖୁଛୁ। తన ప్రజలు 70 సంవత్సరాలు ఇదిగో చెరలో ఉన్నారు, చెరలో ఉన్న తన ప్రజల కోసం మరి దానియేలు అనే భక్తుడు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం। ଦାନିଏଲ ଭକ୍ତ ତାଙ୍କ ଲୋକମାନେ ସେ ଜେଲରେ ଅଛନ୍ତି ତାହା ଦେଖିକି ସେ ଦୁଃଖିତ ଖୁଦିତ ହେଇକି ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି ତାହା ଆମେ ଦେଖୁଅଛୁ। అంటే తన ప్రజలు బాధలో ఉన్నప్పుడు మరి ఆ విషయాన్ని దేవుని బిడ్డలకు తెలిసినప్పుడు వారు సంతోషించలేదు। ଯେତେବେଳେ ସେ ନିଜ ଲୋକମାନେ ଦୁଃଖରେ ଅଛନ୍ତି ସେମାନେ ଜାଣିଲେ ସେମାନେ ରହିକି ସେମାନେ ଖୁସିରେ ନଥିଲେ। ఆ ప్రజల యొక్క క్షేమము కోసం, ସେ ନିଜର ଲୋକର ଭଲ నిମନ୍ତେ, ఆ ప్రజల యొక్క విడుదల కోసం, ତାହାଙ୍କର ଛଡାଇବା ନିମନ୍ତେ, ఆ ప్రజల యొక్క రక్షణ కోసం, ତାଙ୍କ ପରିତ୍ରାଣ ନିମନ୍ତେ, ఆ ప్రజల ఆ దేశపు వారి యొక్క దేశము కోసం ସେ ନିଜ ଦେଶ నిమନ୍ତେ ఉపవాసాలుండి దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ విజ్ఞాపనలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మంది భక్తులను మనం చూడగలుగుతున్నాం। ସେ ଉପବାସ ରହିକି ଆଉ ବିଳାପ କରିକି ପ୍ରାର୍ଥନା କରୁଥିବାର ଆମେ ଦେଖୁଅଛୁ। అదే విధంగా తన ప్రజలు పాపంలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు, ନିଜ ଲୋକମାନେ ଯେତେବେଳେ ପାପରେ ଅଛନ୍ତି ବୋଲି ଜାଣିଲେ, తన ప్రజలు పాపము చేసి దేవునికి కోపాన్ని తెచ్చారని తెలుసుకున్నప్పుడు, ସେ ଲୋକମାନେ ପାପ କରିକି ଈଶ୍ୱରଙ୍କୁ ଦୁଃଖ ଦେଉଅଛନ୍ତି ବୋଲି ଯେତେବେଳେ ଜାଣିଲେ, మోషే లాంటి దైవజనుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆ ప్రజల పక్షాన్ని దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం। ମୋଶ ଭକ୍ତ ଯେଉଁ ପ୍ରକାର ସେ ଈଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ଯାଇକି ପ୍ରାର୍ଥନା କଲେ ସେଇ ପ୍ରକାର ଭକ୍ତ ସମସ୍ତେ ସେ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି। నెహెమ్యా లాంటి భక్తుడు వారి పాపములను, వారి తల్లిదండ్రుల పాపములను, వారి పితరుల పాపములను దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం। ନେହେମିଆ ପରିକା ଭକ୍ତ ମାନେ ମଧ୍ୟ ନିଜ ପାପ ନିମନ୍ତେ ଆଉ ତା ପିତାମାତାର ପିତୃପୁରୁଷ ମାନଙ୍କର ପାପ ନିମନ୍ତେ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି ତାହା ଆମେ ଦେଖୁଅଛୁ। దానియేలు లాంటి భక్తుడు కూడా ఆ ప్రజల యొక్క పాపములను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం। ଦାନିଏଲ ଭକ୍ତ ମଧ୍ୟ ସେ ଲୋକମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ଆଉ ଜନସଂଖ୍ୟା ମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା କ୍ଷମା ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే ଦାନିଏଲ పుస్తକ ଯଦି ଆମେ ଦେଖିବା 9వ అధ్యాయము 9 ପର୍ବ 20వ వచనం చూడండి। 20 పదଟା ଦେଖିବା। నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని। హల్లెలూయా, హల్లెలూయా. తన పాపము కోసం ప్రార్థన చేశాడంట। ସେ ନିଜ ପାପ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କଲେ,
తన జనము యొక్క పాపమును ఒప్పుకున్నాడంట. ସେ ନିଜର ଲୋକମାନଙ୍କ ପାପକୁ ସ୍ୱୀକାର କଲେ, తన ప్రజల కోసం దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. ସେ ନିଜ ଲୋକ ନିମନ୍ତେ ସେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ବିନତି କଲେ. దానియేలు ఒక సాధారణమైన మనుషుడు కాదు. ଦାନିଏଲ ଗୋଟେ ସାଧାରଣ ବ୍ୟକ୍ତି ନଥିଲେ. దానియేలు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ଦାନିଏଲ ସେ ଦେଶର ଜଣେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଥିଲେ. దానియేలులో లోపము కనుగొనాలని, దానియేలులో తప్పును పట్టుకోవాలని ఎంతో మంది ప్రయత్నించి వారి ప్రయత్నాలని విఫలమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ଦାନିଏଲ ଜୀବନରେ ତାଙ୍କର ଭୁଲଟାକୁ ଧରିବା ପାଇଁ ଅନେକ ଲୋକମାନେ ଚେଷ୍ଟା କଲେ, କିନ୍ତୁ ସେ ବିଫଳ ହେଲେ. దానియేలు చాలా బిజీయెస్ట్ పర్సన్ గా బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ଦାନିଏଲ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ବେଶୀ ବିଜି ଜୀବନ କାଟୁଥିଲେ. అంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంట, దేవుని ఒక వాక్యం అని ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడంట. ସେ ଏତେ ବ୍ୟସ୍ତ ଜୀବନ କାଟୁଥିଲେ ମଧ୍ୟ ସେଇ ବାକ୍ୟ, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ସେ పଢୁଥିଲେ. తన ప్రజలు చెరలో ఉన్నారని తెలుసుకున్నాడు. ସେ ତାଙ୍କର ଲୋକମାନେ ଜେଲରେ ଅଛନ୍ତି, ବନ୍ଦୀ ଅଛନ୍ତି ବୋଲି ଜାଣିଲେ. ఇక్కడ 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ଏଠାରେ 70 ବର୍ଷ ଶେଷକୁ ଆସୁଅଛି. ఇక్కడ ఏముంది చూడండి, 2వ వచనంలో ఉంటది ఆ మాట. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. 70 సంవత్సరాలు ఏమవుతుందంట, పూర్తవుతుందని ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు తెలుసుకున్నాడంట. ସେ ଜିରିମିୟା ପୁସ୍ତକ ଯେତେବେଳେ ପଢୁଥିଲେ ଦାନିଏଲ ସେତେବେଳେ ଜାଣିଲେ ଯେ 70 ବର୍ଷ ଶେଷ ହେଉଅଛି ବୋଲି. ఇప్పుడు ఒక వ్యక్తి విడుదల అవుతున్నాడంటే ఈ వ్యక్తి ఏం చేయాలి? ଜଣେ ବ୍ୟକ୍ତି ଯଦି ତା ଜୀବନରେ ସେ ତ୍ୟାଗ ପାଉଛି, ତାହେଲେ ସେ ବ୍ୟକ୍ତି କଣ କରିବାକୁ ପଡିବ? ఏం చేయాలి? సంతోషించాలి. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఆగస్టు స్వతంత్ర దినోత్సవం కావచ్చు, లేదంటే ఇలాంటి రిపబ్లిక్ డే కావచ్చు, మంచి ప్రవర్తన కలిగిన కొంతమంది ఖైదీలను వాళ్ళ శిక్షను తగ్గించి భారత ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. ଏବେ ଆମ ଭାରତ ଦେଶରେ ମଧ୍ୟ ଯେଉଁମାନେ ଅଗଷ୍ଟ 15 କି ରିପବ୍ଲିକ ଡେ ରେ କଣ ହୁଏ, ଜେଲରେ ଯେଉଁମାନେ ବନ୍ଦୀ ଥାନ୍ତି, ଯଦି ସେମାନଙ୍କର ସ୍ୱଭାବ ଭଲ ଥାଏ ତାହେଲେ ସେମାନେ ତ୍ୟାଗ କରନ୍ତି, ବନ୍ଦୀରୁ ମୁକ୍ତ କରନ୍ତି. తను బయటికి విడుదల అవుతున్నాడని తెలిసినప్పుడు తను ఎంతగానో సంతోషిస్తాడు. ସେ ଯେତେବେଳେ ସେ ଲୋକଟା ଜାଣେ ଯେ ମୁଁ ଏ ବନ୍ଦୀରୁ ମୁକ୍ତ ପାଉଅଛି ବୋଲି, ସେ ବହୁତ ଖୁସି ହୁଏ. లేదంటే వారి బంధువులకు తెలిసినప్పుడు, తన భార్యకు తెలిసినప్పుడు, లేదంటే తల్లిదండ్రులకు తెలిసినప్పుడు, లేదంటే బిడ్డలకు తెలిసినప్పుడు, అయ్యో నా భర్త బయటకు వస్తున్నాడు, అయ్యో నా తండ్రి బయటకు వస్తున్నాడు, అయ్యో నా బిడ్డ బయటకు వస్తున్నాడని బయట ఉన్నవారు కూడా ఎంతగానో సంతోషిస్తారు. ସେ ଯେତେବେଳେ ତାଙ୍କ ପରିବାର କି ନିଜ ଲୋକ ଜାଣିବେ ଯେ ମୋ ଲୋକ ବନ୍ଦୀରୁ ମୁକ୍ତ ପାଉଅଛି ଆଜି ବୋଲି, ତାହେଲେ ସେ ବହୁତ ଖୁସି ହେବେ ସେ ଲୋକମାନେ. ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? ଏବେ ଦାନିଏଲ କଣ କରିବାର ଅଛି? సంతోషించాలి. ସେ ଖୁସି ହବାର ଦିନ. అమ్మయ్య 70 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, నా ప్రజలు నా జనము ఇక బయటకు వచ్చేస్తారని సంతోషించాలి. ଦାନିଏଲ କୁ ଖୁସି ହବାର ଥିଲା, ଆନନ୍ଦ କରିବାର ଥିଲା, କାରଣ 70 ବର୍ଷ ଶେଷ ହେବାକୁ ଯାଉଛି, ହେଲେ ବନ୍ଦୀରେ ଥିବା ମୋ ଲୋକମାନେ ମୁକ୍ତି ପାଇବେ ବୋଲି. కానీ దానియేలు సంతోషించలేదంట. କିନ୍ତୁ ଦାନିଏଲ ଭକ୍ତ ସେ ଆନନ୍ଦ କଲେ ନାହିଁ. గోనె పట్ట కట్టుకున్నాడంట. ସେ ଅଖା ପିନ୍ଧିଲେ, ଅଖା ବସ୍ତ୍ର, ధూళి తలపైన వేసుకొని ସେ ଧୂଳିଟାକୁ ସେ ନିଜ ଉପରେ ଢାଳିକି ఉపవాసం ఉండి ଉପବାସ ରହିକି ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభు ఎదుట తన మనస్సును నిబ్రమ చేసుకున్నాడంట. ପ୍ରାର୍ଥନା ଓ ବିଜ୍ଞାପନ କରିବା ପାଇଁ ସେ ନିଜ ମନଟାକୁ ଦୃଢ କଲେ. ఆ ప్రార్థన చేస్తూ ସେ ପ୍ରାର୍ଥନା କରୁ କରୁ 20వ వచనంకి వచ్చేసరికి ସେ 20 పదକୁ ଯେତେବେଳେ ଆସିଲେ, ఇంకా పలుకుచు, అంటే ఇంకా ప్రార్థన చేస్తూ, నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా ప్రజల యొక్క పాపమును ఒప్పుకున్నాను. ସେ ପ୍ରାର୍ଥନା କରି କରି 20 ପଦରେ ଲେଖା ଅଛି, ସେ ଆହୁରି ଅଧିକ ବିନତି କଲେ, ନିବେଦନ କଲେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ, ଆଉ ନିଜ ଲୋକ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ପାପ କ୍ଷମା ନିମନ୍ତେ ସେ ପ୍ରାର୍ଥନା କଲେ. తన కోసం ప్రార్థన చేసుకోవట్లేదు. ସେ ଏବେ ଆଉ నిଜ ପାଇଁ ପ୍ରାର୍ଥନା నేను କରୁନାହାନ୍ତି. ప్రార్థన చేస్తున్నానని దానియేలు అనట్లేదు. అక్కడ ସେଠାରୁ କହୁନାହାନ୍ତି ଯେ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଅଛି నేను ବୋଲି, విజ్ఞాపన చేస్తున్నా. ସେ ବିଜ୍ଞାପନ କରୁଛନ୍ତି. అంటే ఎదుటి వారి కోసం చేసేది విజ్ఞాపన. ନିବେଦନ କରିବାଟା ହଉଛି ସେ ଅନ୍ୟମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବା. తన ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట. ନିଜ ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ସେ ନିବେଦନ କରୁଅଛି. ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఏంటో చూడండి. ఇక్కడ ଜଣେ ଦେଶର ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ସେ ସ୍ଥିତିରେ ଥିବା ଲୋକ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି తమ ప్రజల క్షేమము కోసం, ନିଜର ଲୋକମାନଙ୍କ କ୍ଷମା ନିମନ୍ତେ, ଭଲ ନିମନ୍ତେ, ప్రజల రక్షణ కోసం ତାଙ୍କର ପରିତ୍ରାଣ ନିମନ୍ତେ ఉపవాసం ఉండి ଉପବାସ ରହିକି దానియేలు విజ్ఞాపన చేస్తున్నాడు. ଦାନିଏଲ ଭକ୍ତ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି. మనము కూడా దానియేలు వలె
ఇతరుల కోసం ఎప్పుడు కూడా విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా మనమందరము ఉండునుగాక. आमे माने मध्य आम जीवन रे अन्य लोक निमंते कि आम प्रांतर थिबा लोक मानक निमंते उपवास रही कि निवेदन करी कि प्रार्थना करिबा से स्थिति को जीवार अछि. నెహెమ్యా ఏం చేశాడు? नेहेमिया भक्त कौन कले? నెహెమ్యా ఏం చేశాడు? नेहेमिया भक्त कौन कले? చూడండి, నెహెమ్యా మొదటి అధ్యాయము, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము नेहेमिया प्रथम पर्व देखिबा 4వ వచనం. प्रथम पर्व 4 पदर लेखा. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన ఈయన ప్రార్థన చేశాడా? ఈయన ఏం చేశాడు? ఈయన కూడా విజ్ఞాపన చేశాడు. एठारे लेखा अछि, तही मु एई कथा सुनिबा मात्रे बसी रोदन कली और केतेक दिन पर्यंत विलाप कली. पुणी मु स्वर्गस्थ परमेश्वर को छामुरे उपवास और प्रार्थना करी कहिली. కొంతమంది సహోదరులు తన దగ్గరికి వచ్చారు. किछि भाई माने तांको निकट को आसिले. నెహెమ్యా ప్రాకారములు పడద్రోయబడ్డాయి. नेहेमिया प्रांत गुड़िक गड़ी जाऊ अछि. దాని యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. तार प्रस्तर से अग्नि रे व्यस्त हेउ अछि. కాల్చబడ్డాయా? जली जाऊ अछि कि పడగొట్టబడ్డాయా? पड़ी जाऊ अछि कि. ఇదిగో 10,000 తీసుకుని వెళ్ళి కట్టుకో అనలేదు నెహెమ్యా. ఇక్కడ नेहेमिया कहिनांति निया 10,000 निया आउतरे से प्रांतटा को बांध बोली. ఇదిగో నాకు రావడానికి అవదు, मु आसी परिबि नाही, నేను చాలా బిజీ, मु बहुत बिजी अछि. రాజుగారు నాకు సెలవు ఇవ్వరు, राजा मते से जिबाकु देबे नाही. ఇదిగో నా తరపున ఇంత ఇంత ఇస్తున్నాను, విరాళం తీసుకొని వెళ్ళి బాగు చేసుకోండి. ए मु एते दउ अछि टंका, तुमे जाई के आउतरे से गुडे को बांधी दियो बोली. నెహెమ్యా సాధారణమైన వ్యక్తి కాదు. नेहेमिया साधारण लोक नथिले. రాజుకు గిన్నె అందించే స్థానంలో ఉన్నాడు. राजा को से पात्र देबा పొజిషన్ రే से थिले. రాజు ఏది త్రాగాలన్నా ముందు నెహెమ్యా దాన్ని చెక్ చేయాలి. राजा जहाँ भी खाइबार अछि प्रथमे नेहेमिया ताहाकू देखि कि परीक्षा करी कि तापरे राजा को. రాజు ఏది తినాలన్నా ముందు నెహెమ్యా తినాలి. राजा जहाँ भी खाइबार अछि प्रथमे नेहेमिया खाइ कि परीक्षा करिबार अछि. నెహెమ్యా చెప్పాలి, రాజుగారు ఇక మీదట మీరు భుజించండి, ఇందులో ఏమీ విష పదార్థాలు లేవు. नेहेमिया को पास करिया को पड़िबो जे एटा तुमे खाइ परिबो एथिर किछि विष नाही बोली. అంటే ఒక విధంగా చూస్తున్నట్లయితే రాజు ప్రాణం నెహెమ్యా చేతిలో ఉంది. जदि आमे एठारे देखुचे राजार प्राण नेहेमियाक हस्तरे थिला. ఎంతో కొంత డబ్బు ఇచ్చి నెహెమ్యా చేతులు దులుపుకోవచ్చు. किछि ना किछि टंका देई कि नेहेमिया तांको पठै दबारे थिला. ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడు, से पठै देई परिथांते, किंतु से जेतेले से कथाटा सुनिले ఏడుస్తున్నాడంట. से कांदिले. ఒక దినమా गोटे दिन की, 2 దినాల, गोटे दिन, 2 दिन की, 3 దినాల 3 दिन. వాక్యం అంటుంది కొన్ని దినాలు దుఃఖముతో वाक्य को होची किछि दिन दुख रे ఉపవాసం ఉండి उपवास रही कि ఆకాశమందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. से विलाप करिकि ईश्वरଙ୍କ ठारे प्रार्थना करूथिले. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? कौन प्रार्थना कले? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చూడండి, అక్కడ దానియేలు ఏ ప్రార్థన అయితే చేశాడో ఇక్కడ నెహెమ్యా కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. एठरे लेखा दानिएल जो प्रकार प्रार्थना करिले से प्रकार एठरे नेहेमिया मध्य से प्रकार प्रार्थना कले. అయ్యా, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలులను కుమారుల యొక్క దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. से प्रार्थना करूछंती तुम विरुद्ध रे पाप करथिबा इस्राएल लोक मानको पाप क्षमा मु मागु अछि. నెహెమ్యాకి ఏం అవసరం? नेहेमिया रे कोन आवश्यक थिला? నా దేశం ఏమైపోతా పోనే,
ମୋ ଦେଶ ଯାହା ହଉଛି ହଉ, నా ప్రజలు ఏమైపోతా పోనే ମୋ ଲୋକମାନେ ଯାହା ହେଉଛନ୍ତି ହୁଅନ୍ତୁ, అని అనుకోలేదండి నెహెమ్యా. ସେ ପ୍ରକାର ନେହେମିଆ ଭାବିଲେନି। పరాయి దేశంలో నెహెమ్యా ఉన్నప్పటికీ కూడా ପର ଦେଶରେ ନେହେମିଆ ଥିଲେ ఓ ମଧ୍ୟ నా దేశము కాల్చబడింది, ମୋ ଦେଶ ଅଗ୍ନିରେ ଜଳୁଅଛି, నా పట్టణము కాల్చబడింది, ମୋର ପ୍ରାନ୍ତ ଜଳୁଅଛି, నా పట్టణము ప్రాకారములు కాల్చబడ్డాయి ଆମ ପ୍ରାନ୍ତର ପ୍ରାଚୀର ଭଗ୍ନ అని మాట ହେଉଅଛି। విన్నప్పుడు ఏడుస్తున్నాడంట. ଯେତେବେଳେ ସେ ବିଷୟଟା ଶୁଣିଲେ ସେ କାନ୍ଦିଲେ। కొన్ని దినాలు ఉపవాసముతో ఉండిపోయాడంట. କିଛି ଦିନ ସେ ଉପବାସ ରହିଗଲେ। కొంతమంది బైబిల్ పండితులు అంటారు సుమారు 6 నెలల దుఃఖముతో ఉన్నాడంట నెహెమ్యా. ବାଇବେଲ ପଣ୍ଡିତ ମାନେ କୁହନ୍ତି ଯେ ନେହେମିଆ ସେ 6 ମାସ ସେ ଉପବାସ ରହିଲେ। రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా ఏంటి నీ ముఖము అలా నీరసించిపోతుంది రోజు రోజుకు? ରାଜା ପଚାରୁଛନ୍ତି ନେହେମିଆ କଣ ପେ ଏତେ ତୁମ ମୁଖଟା ଶୁଖି ଯାଉଅଛି? రాజుకు చెప్పుకుంటే ఆ సమస్యను పరిష్కరించలేడా? ରାଜାଙ୍କୁ କହିଲେ ସେ ସମସ୍ୟାରୁ ଦୂରେଇ ପାରିବେନି କି? రాజా మా దేశపు పరిస్థితి ఇదంటే ఆ రాజు సహాయం చేయడా? ଆମ ଦେଶର ପରିସ୍ଥିତି ଏଇ ପ୍ରକାର ଅଛି ବୋଲି ସେ ଯଦି କହିବେ ତାହେଲେ ସେ କିଛି ତାର ଭଲ ପାଇଁ କିଛି ଭାବିବେ। ସେ భూలోక సంబంధమైన రాజుతో చెప్పుకోలేదు నెహెమ్యా. ସେ ଜଗତରେ ଥିବା ରାଜାଙ୍କ ସହିତ ସେ କଥାଟା କହିଲେନି। పరలోక సంబంధమైన రాజులకు రాజు అయిన మన ప్రభుతో చెప్పుకుంటున్నాడట. హల్లెలూయా. ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ହେଇଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ସେ କହୁଅଛନ୍ତି, ସେ ସମସ୍ୟାଟାକୁ ନେଇକି ଯାଇଅଛନ୍ତି, విజ్ఞాపన చేస్తున్నాడంట, ସେ ବିଳାପ କରୁଅଛନ୍ତି, ఏడుస్తున్నాడంట, నివేదన କରିକି ବିଳାପ କରୁଅଛନ୍ତି, దుఃఖిస్తున్నాడంట. ସେ ଦୁଃଖରେ ପ୍ରାର୍ଥନା ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలీలు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడంట. ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ କରିଥିବା ପାପ କ୍ଷମାକୁ ସେ ପ୍ରାର୍ଥନା తన କରୁଛନ୍ତି, తండ్రి ఇంటి వారు చేసిన పాపాన్ని కూడా నెహెమ్యా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడంట. ତାଙ୍କ ପିତା ଓ ପରିବାର କରିଥିବା ପାପ ମଧ୍ୟ ସେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ସ୍ୱୀକାର କରୁଅଛନ୍ତି। నెహెమ్యా ఏంటి సమస్య ఏంటి నాకు చెప్పు? ସେ କହୁଛନ୍ତି ନେହେମିଆ ତୁମର ସମସ୍ୟା କଣ ମତେ କୁହ। నువ్వు అలా దుఃఖంగా ఉంటే నేను చూడలేకపోతున్నా నెహెమ్యా. ତୁମେ ସେଇ ପ୍ରକାର ଦୁଃଖରେ ରହିଲେ ମୁଁ నీ ଦେଖିପାରିବି, సమస్య ఏంటో చెప్పు. ତୁମର ସମସ୍ୟା କଣ? నెహెమ్యా చెప్పుకున్నాడు. ନେହେମିଆ କହିଲେ ଯେ తర్వాత రాజు అన్న నువ్వు వెళ్ళు నెహెమ్యా, నేను నీకు సెలవు ఇస్తున్నాను. ନେହେମିଆକୁ ସେ ଯେତେବେଳେ କହିଲେ ତାପରେ ରାଜା କହିଲେ ତୁମେ ଯାଅ, ମୁଁ ତୁମକୁ ଅନୁମତି నీ ଦେଉଛି, దేశానికి వెళ్ళు, ତୁମେ ନିଜ ଦେଶକୁ నువ్వేం ଯାଅ, చేయాలనుకున్నా చెయ్యి, ତୁମେ ଯାହା କରିବାକୁ ଚାହୁଁଛ ତାହା నీకు କର, ఏ సామాగ్రి కావాలో తీసుకెళ్ళేదిగా నేను నీకు అనుమతి ఇచ్చేస్తున్నాను. ତୁମକୁ ଯାହା ବି ବ୍ୟବସ୍ଥା କରିବାର ଅଛି ତୁମେ ମତେ କୁହ ଆଉ ତାହା ମୁଁ କରିବି। హల్లెలూయా. పడిపోయిన ప్రాకారములు మరలా నెహెమ్యా నిలబెట్టినట్లుగా కట్టినట్లుగా దేవుని ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. ଭଗ୍ନ ହେଇଯାଇଥିବା ସେ ପ୍ରାଚୀରକୁ ପୁନର୍ଭାବରେ ସେ ନିର୍ମିତ କଲେ ତାହା ଆମେ ବାଇବେଲରେ ଦେଖୁ। హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి నెహెమ్యాలు, రోధించే నెహెమ్యాలు, విజ్ఞాపన చేసే నెహెమ్యాలు మన సంఘంలో లేపబడును గాక. మన సంఘంలో దానియేలు లాంటి వారు లేపబడును గాక. విడలారా, ప్రియ మండళి, ఒక ప్రధానమంత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఏంటంటే, ଜଣେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଉପାସ ରହିକି ପ୍ରାର୍ଥନା କରିବାଟା ସେଟା ସମ୍ଭବ ବିଷୟ ନୁହେଁ। దానియేలు విషయంలో ଦାନିଏଲ ଭକ୍ତ ସେ କାମ କରୁଅଛନ୍ତି। రాజు ఒక భోజనమే తింటాడా? ରାଜା କଣ ଗୋଟେ ଭୋଜନ ସେ ଖାଏ? ప్రతి పూట కొన్ని రకాలు వంటలు రాజపు భోజనపు బల్ల మీద ఉంటది. ରାଜା ଗୋଟେ ପ୍ରକାର ଖାଦ୍ୟ ଖାଆନ୍ତି ନାହିଁ, ସେ ସବୁ ପ୍ରକାର ଖାଦ୍ୟ ସବୁବେଳେ ତାଙ୍କ ନିକଟରେ ଉପସ୍ଥିତ ହେଇକି ଥାଏ, ସବୁ ପ୍ରକାର ଖାଦ୍ୟ। అవన్నీ ఎవరి ముందు నెహెమ్యా ఎదుట కూడా ఉంచబడతాయి. ସେ ସବୁ ଖାଇବା, ସବୁ ପ୍ରକାର ଖାଇବା ନେହେମିଆ ଆଗରେ ମଧ୍ୟ ରଖାଯାଉଅଛି। అవన్నీ పక్కన పెట్టి ସେ ସବୁ ତୁମେ ସାଇଡରେ କରିଦେଲେ, ప్రభు పాదముల యొద్ద మోకరించి ଈଶ୍ୱରଙ୍କ ପାଦ ତଳକୁ ଆସିକି ఏడుస్తూ విజ్ఞాపన చేశాడంట నెహెమ్యా. କାନ୍ଦିକି ସେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। అది దేశం పట్ల భక్తి అంటే. ତାହା ହେଉଛି ଦେଶ ପ୍ରତି ଭକ୍ତି ମାନେ। అది దేశం యొక్క క్షేమం కోరుకోవడం అంటే. ଦେଶର ଭଲ ଶାନ୍ତି ପାଇଁ ଯଦି ଆମେ ଚାହୁଁଅଛୁ ସେଇଟା ହେଉଛି ଉଚିତ విషయ అటే. నెహెమ్యా లాంటి వారు, దానియేలు లాంటి వారు, షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి వారు, యోషోపు లాంటి వారు, మొర్దెకై లాంటి వారు, ఎస్తేర్ లాంటి వారు మన సంఘంలోనే కాదు మన దేశంలోనే లేపబడును గాక. అటువంటి వ్యక్తులు మన దేశంలో లేపబడితే మన దేశం ఇంకెంత అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచన చెయ్యండి. చెప్పు. ସେଇ ପ୍ରକାର ଲୋକମାନେ ଭକ୍ତ ପରିକା ଲୋକମାନେ ଯଦି ଆମ ଦେଶରେ ଉତ୍ତୀର୍ଣ୍ଣ ହେବେ ତାହେଲେ କେତେ ଆମ ଦେଶ ଆଗକୁ ବଢିବ। హల్లెలూయా. 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 ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండళి, యోసేపు
నెహెమ్యా దానియేలు నెహెమ్యా ప్రార్థించినట్లుగా ଦାନିଏଲ ଭକ୍ତ ଆଉ ନେହେମିଆ ଭକ୍ତ ଯୋଉ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କଲେ, పౌలు తిమోతి పత్రికలో చెప్పినట్లుగా మనుషులందరి కొరకు, అధికారుల కోసం, నాయకుల కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. ପୌଲ ଭକ୍ତ ଯୋଉ ପ୍ରକାର କହିଲେ ଯେ ଅଧିକା ନିମନ୍ତେ ଶାସନକର୍ତ୍ତା ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ, ଦେଶ ନିମନ୍ତେ ଆମେ ସମସ୍ତଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା. అలాగ మనం దేశము కోసం ప్రార్థించినప్పుడు ସେ ପ୍ରକାର ଯଦି ଆମେ ଦେଶ ପାଇଁ ଯଦି ପ୍ରାର୍ଥନା କରିବା, దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? దేశంలో ଈଶ୍ୱର କଣ କାର୍ଯ୍ୟ କରିବେ ଦେଶରେ? కీర్తన 74వ కీర్తన 12వ వచనం ఒకసారి చూడండి. ଗୀତ ସଂଗୀତ 74 74:12 చూడండి. 12 ପଦଟା ଦେଖିବା. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేశ క్షేమము కోసం, దేశ ప్రజల యొక్క క్షేమము కోసం, ఎప్పుడైతే ప్రజలు తామును తగ్గించుకొని, వారి చెడుతమును విడిచిపెట్టి, వారి పాపములను ఒప్పుకొని, కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మన దేశంలో దేవుడు ఏం కలగజేస్తాడంట? మహారక్షణను కలగజేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ଆମେ ସେଇ ପ୍ରକାର ଯଦି ପ୍ରାର୍ଥନା କରିବା, ତାହେଲେ ଏଠାରେ ଲେଖା ଅଛି, ପୃଥିବୀ ମଧ୍ୟରେ ପରିତ୍ରାଣ ସମାଧାନକାରୀ ପରମେଶ୍ୱର ପୂର୍ବର ଆମର ରାଜା ଅଟନ୍ତି. ଏଇ ପ୍ରକାରେ ତାହାଙ୍କର ଶାନ୍ତି ସମାଧାନ ଆସିବ. దేవుడు మన దేశంలోని మహారక్షణను దేవుడు కలగజేయబోతున్నాడు. ଆମ ଦେଶରେ ଈଶ୍ୱରଙ୍କର ମହାପରିତ୍ରାଣ ଆସୁଅଛି. ఇప్పటికే దేవుడు మన దేశంలో తన కార్యమును జరిగిస్తున్నాడు. ଏବେକୁ ମଧ୍ୟ ଈଶ୍ୱର ଅନେକ ମହାନ କାର୍ଯ୍ୟ ଗୁଡିକ କରୁଅଛନ୍ତି. ఇప్పటికే దేవుడు మన దేశంలో అనేక మందిని లేవనెత్తుతున్నాడు. ଏବେ ହିଁ ଆମ ଦେଶରେ ଅନେକ ଲୋକଙ୍କୁ ସେ ଉଠାଉଅଛନ୍ତି. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 140 కోట్ల ప్రజల్లో ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ଏଇ ଯୋଉ ଜନସଂଖ୍ୟା ଲୋକ ସଂଖ୍ୟା ଅଛି, କିଏ ମଧ୍ୟ ବିନାଶ ହେଇଯାଉ, ତାହା ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ନୁହେଁ. నీతో పాటు నీ ప్రజలు రక్షింపబడాలి, నీతో పాటు నీ ప్రజలు దీవించబడాలని నువ్వు ఆశపడుతున్నావా? ତୁମ ସହିତ ତୁମର ଲୋକମାନେ ମଧ୍ୟ ରକ୍ଷା ପାଇବାର ଅଛି, ଯେ ତୁମେ ଆଶା ଅଛି. నీ ప్రాంతంలో, నీ పట్టణంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో దేవుడు కార్యము చేయాలని నువ్వు ఆశపడుతున్నావా? ତୁମ ରାଷ୍ଟ୍ରରେ, ଦେଶର, ତୁମେ ରହୁଥିବା ପ୍ରାନ୍ତରେ ଯଦି ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ ତୁମେ ଦେଖିବାକୁ ଚାହୁଁଛ, నువ్వు ఉంటున్న ప్రాంతంలో, పట్టణంలో, రాష్ట్రంలో, దేశంలో దేవుడు రక్షణ కలగజేయాలని నువ్వు ఆశపడుతున్నావా? ତୁମେ ଯେଉଁଠି ରହୁଛ ସେଠାରେ ଯଦି ଈଶ୍ୱରଙ୍କର ମହାପରିତ୍ରାଣ ଆସୁ ବୋଲି ତୁମର ଆଶା ଅଛି, నువ్వు అలాగ ఆశపడుతున్నట్లయితే నువ్వు ఒక నెహెమ్యా వలె, ఒక ఎస్తేరు వలె, ఒక దానియేలు వలె నువ్వు మారిపోవాలి. ଯଦି ତୁମେ ଆଶା କରୁଛ, ତାହେଲେ ତୁମକୁ ଗୋଟେ ଏସ୍ତେର, ଗୋଟେ ଦାନିଏଲ ଆଉ ନେହେମିୟା ପରିକା ତୁମର ଜୀବନ କାଟିବାର ଅଛି. వారి వలె నీ మనసును, నీ హృదయమును దేవుని ఎదుట నిబ్బరము చేసుకొని, దేవుని ఎదుట విజ్ఞాపనలు చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ସେମାନେ ଯୋଉପରି ବିଜ୍ଞାପନ ପ୍ରାର୍ଥନା କଲେ, ସେଇ ପ୍ରକାର ଆମ ମନକୁ ଦୃଢ କରିକି ଆମକୁ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ପଡିବ. దేవుని ఒక వాక్యం అంటుంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଛି, రాజులు నీ దగ్గరకు వచ్చేస్తారంట, ରାଜାମାନେ ତୁମଠାରେ ଆସିବେ, నాయకులు నీ దగ్గరకు వచ్చేస్తారంట, ନାୟକ ଅଧିକାର ଲୋକମାନେ ତୁମ ନିକଟକୁ ଆସିବେ, ప్రజలు నీ ఇల్లు ఎత్తుకుంటూ నీ దగ్గరికి వస్తారు, ଲୋକମାନେ ତୁମ ଘର ଖୋଜିକି ଆସିବେ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళక్కర్లేదు, ତୁମେ ଯାଅନି, దేవుడే ప్రజలను నీ యొద్దకు పంపించేస్తాడు. ଈଶ୍ୱର ହିଁ ଲୋକମାନଙ୍କୁ ତୁମ ନିକଟକୁ పଠାଇବେ. దేవుడే నీ యొద్దకు పంపిస్తాడు. ଈଶ୍ୱର ହିଁ ତୁମ ନିକଟକୁ నీ మోకాళ్ళకి అంత పవర్ ఉంది, ତୁମର ଆଣ୍ଠୁରେ ସେତେ ପାୱାର ଅଛି, నీ కన్నీళ్ళకి అంత శక్తి ఉంది. ତୁମ ଲୁହରେ, ଆଖି ଲୁହରେ ସେତେ ଶକ୍ତି ଅଛି. నువ్వు ప్రార్థిస్తుంటే సింహాసనములు కదిలిపోతుంటాయి. ତୁମେ ପ୍ରାର୍ଥନା କଲେ ସିଂହାସନ ଥରିବ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నయమాన్ ఎక్కడికి వచ్చేసాడు? నయమాన్ వచ్చాడా లేకపోతే ప్రవక్త వెళ్ళాడా? ନାଇମାନ ଆସିଲେ କି ଭକ୍ତ ଯାଇଥିଲେ? ఆ పాప అన్నదయ్యా, ఇగో గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, నువ్వు వెళ్ళు, యోర్దాన్ నదిలో మునిగితే నీకు కుష్ఠరోగం పోద్ది అన్నాడు. చెప్పింది ఆ చిన్న బిడ్డ. ସେ ପିଲା, ସେ ଛୋଟ ଝିଅଟା କହିଥିଲା ଯେ ତୁମେ ସେ ଜୋର୍ଦାନ ରେ ଯଦି ବୁଡିବ ତାହେଲେ ତୁମେ ସୁସ୍ଥ ପାଇବ, ତୁମେ ସେ ଭକ୍ତ ପାଖକୁ ଯାଅ ବୋଲି. మా దేశంలో ఇన్ని నదులు ఉన్నాయే, ଆମ ଦେଶରେ ଏତେଟା ନଦୀ ଅଛି, ఏ యోర్దాన్ నదిలోనే నేను ఎందుకు మునగాలి? କଣ ପାଇଁ ଜୋର୍ଦାନ ନଦୀରେ କଣ ପାଇଁ ବୁଡିବାକୁ ପଡିବ? నువ్వు అక్కడే మునగాలి, ସେ କହିଲେ ନାଇଁ, ତୁମକୁ ସେଠି ବୁଡିବାକୁ అక్కడ మునిగితేనే నీకు స్వస్థత.
सेठी बुड़िले ही तुमको सुस्थता వచ్చి మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు. से बुड़िले तापर सुस्थ पाइले హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎంత గొప్పవారైనా, ఎంత ఉన్నతమైన వారైనా సరే, నువ్వు ప్రార్థిస్తే దేవుడు వారిని నీ యొద్దకే పంపించేస్తాడు. से जेते बड़ लोक हेउ और जेते उन्नति स्थिति रे थांतु जदि तुमे प्रार्थना करिवो से लोक तुम निकट को आसी परिवो. మన ప్రార్థనకు అంత శక్తి ఉంది. आम प्रार्थना रे एते शक्ति अछि. మనల్ని మనం తగ్గించుకుందాం. आमे निजको प्रथमे नत करिबा को पड़िवो. దేవునికి భయపడదాం. ईश्वरंकु भय करिबा. చెడుతనాన్ని విడిచిపెడదాం. और अधर्म को छाड़िबा. దేవుని దగ్గర కన్నీరు కారుద్దాం. ईश्वरंक ठारे आमे लुह काढी की प्रार्थना करिबा. దేశం పట్ల, ప్రజల పట్ల ఒక బాధ్యత కలిగి దేవుని సన్నిధానంలో విజ్ఞాపనలు మనం చేద్దాం. देश निमंते आ देश रे थिबा लोक मानको निमंते गोटे भार नै कि आमे ईश्वरंक ठारे विलाप करिबा. అలాగే చేసినప్పుడు దేవుడు మన దేశాన్ని స్వస్థపరచబోతున్నాడు. सेही प्रकार जदि करिबा ताले ईश्वर आम देश को सुस्थ మన करिबा. దేశాన్ని బాగు చేయబోతున్నాడు. से आम देश को भलो करिबे. మన దేశాన్ని రక్షించుకుంటున్నాడు. से आम देश को रक्षा మన करिबे. దేశంలో మహా రక్షణ దేవుడు కలగ చేయబోతున్నాడు. आम देश रे महापरित्राण ईश्वर देबे. కాబట్టి దేశం పట్ల ప్రేమను, దేశం పట్ల బాధ్యతను, దేశం పట్ల భక్తిని మనం కలిగి ఉండాలి. सेति पई देश निमंते प्रेम और भक्ति और भारत तीनटा विषय रहिबार अछि. ఎవ్వరు మనకు శత్రువులు కాదు. किए मध्य हमर शत्रु नाहन. ఎవరు మనకు విరోధులు కాదు. किए मध्य हम विरोधी नुहंती. అందరూ మన సహోదరులే. समस्ते ही हमर भाई भौणी. వాక్యం మనకు అదే చెప్తుంది. वाक्य हमको ताहा ही सिखावछि. అందరిని మనం ప్రేమించాలి. समस्तंको आमे प्रेम करिबा. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం, ఎవరికి ఇవ్వాల్సిన సన్మానం వారికి ఇవ్వాల్సిందే. ଯାହାକୁ ଯୋଉ ସମ୍ମାନ ଦବା କଥା, ରେସ୍ପେକ୍ଟ ଦବା କଥା ତାଙ୍କୁ ସେଇଟା ଦବା. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ప్రతిరోజు మన దేశము కోసం, మన ప్రాంతము కోసం, మన ప్రజల యొక్క రక్షణ కోసం దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ସେଥିପାଇଁ ଆମ ଦେଶ ନିମନ୍ତେ, ଆମ ନଗର ନିମନ୍ତେ ଆଉ ପ୍ରାନ୍ତ ନିମନ୍ତେ ପ୍ରତିଦିନ ପ୍ରାର୍ଥନା କରିବା ଭାର ଆମ ଉପରେ ଅଛି. దేవుడు మనలను, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.